చంద్రగుప్త సామ్రాట్టులేలిన పొత్తుగడ్డ చేవజొచ్చిందా? దండనాథులున్నారు, సామంతులున్నారు, వీరపుత్రులు నూర్గురున్నారు. కొదమ సింగాన్ని జూలుబట్టి అదమాయించగల జగజ్జట్టీలు మరెందరో ఉన్నారు. ఒక్క సామంత మాళ్వ దుండగుడు రుద్రదేవుని పీచమడిచే పోటు వీరుడే కరువైనాడా? మౌర్య యశోలక్ష్మిని రక్షించగల దక్షుడే లేడా? లేడా? ఒక్కడూ లేడా? ఉన్నాను. ఆగంత కూడా ఎవరు నీవు? నిశ్చేజమవుతున్న మగధ మగటిమిని నిలబెట్టగల దిట్టను, నిర్వీర్యమవుతున్న మౌర్య శౌర్యాన్ని పరిపుష్టం చేయగల పోటరిని. వాచాలతో మా కాదు, వాస్తవం. అధికార బధిరులైన మీకు వాస్తవాలు వినపడం. వంధ్యమాగధ బృంద పరివేష్టితులై భోగాంధులైన మీకు కంటి ముందు సత్యాలే కనపడవు. ఇంటిలోని అరాచకాన్ని అణచలేని అసమర్థ ప్రభువులు రాజ్య రక్షణ భారం వహించడం వంచన, ఆత్మద్రోహం, ప్రభుధిక్కారం. ఆహా ప్రభువులా! ధర్మబద్ధులై అగ్ని సాక్షిగా పెళ్లాడిన అర్ధాంగిని దాసిగా ఈసడించిన అధర్మ ప్రభువులు. ఈ అసమర్థ వ్యర్థ పుత్రుల మమకార మైకంలో జోగుతున్న మీరు భగత పౌరుష ప్రతాపాలు మూర్తిగట్టిన ఈ పురుష సింహాన్ని గుర్తించలేని గుడ్డి ప్రభువులు. ఎవడి ధూర్తుడు? చూస్తారే, బంధించండి. తిరిగి తెగించి తలపడ్డారో మీ ఆయువు పట్లు పెక్కలిస్తారు. అమ్మా, ప్రభు ప్రభు, నా బిడ్డడి ఆవేశాన్ని మన్నించండి. కట్లు తెంచుకున్న కొదమ సింహం హద్దు మీరినందుకు నన్ను శిక్షించండి. కన్నబిడ్డను కాపాడండి. అమ్మా, నన్ను కాపాడమని వీరి అర్థిస్తున్నావా? శతకోటి శాస్త్రమ విశోక్షాలను సైతం ఒక్క పెట్టున కూకటి వేళ్లతో పెకలించి పారవేయగల శౌర్య పరాక్రమ జ్వలిత మహాప్రభంజనంత లీని అశోకుడు. అమ్మా, ఆవేశమే ఊపిరిగా, సాహసమే సైదోడుగా నన్ను పెంచిన నీవేనా మా ఈ మాట అంటున్నది? అమ్మా, అధర్మాన్ని అడ్డుకునే ధైర్యం, అన్యాయాన్ని ఎదుర్కొనే స్థైర్యం ఉగ్గుపాలతో పోసిన నీవేనా మా ఈ మాట అంటున్నది? తండ్రి, మాట్లాడుతున్నది చక్రవర్తితో, మరుస్తున్నావు. ఎవరు చక్రవర్తి? ఎవరికి చక్రవర్తి? వారసత్వంతో అందరమెక్కి అమాయకుల ఉసురు పోసుకొని అధికారాన్ని నిలుపుకుంటున్న ఈ కౌలుదార చక్రవర్తి దేశం దిక్కు లేక అల్లర్లతో అల్లకల్లోలమవుతుంటే ప్రజలకు శాంతినివ్వలేక దేశానికి భద్రత కలిగించలేక అరాచకం అరచటం చేతగాక చేవగల వారి కోసం వెతుక్కుంటున్న ఈ గతిమాలిన పాలకుడా చక్రవర్తి. అశోక, మర్యాదను అతిక్రమిస్తున్నా. మర్యాద ఏమిటమ్మా మర్యాద? ఎక్కడుందమ్మా మర్యాద? రాజపత్రిగా రాణివాసం అనుభవించవలసిన నీవు దాసిగా ఈసరించబడ్డప్పుడే ఆ మర్యాద మంటగలిసిందమ్మా. సవతుల ఆరణలతో, అంతఃపుర కుతంత్రాలతో నీ జీవితం అవహేళన చేయబడ్డప్పుడే ఆ మర్యాద చచ్చిందమ్మా. ప్రియదర్శన, కన్న తండ్రి పైన నీ ఆగ్రహం. కన్న తండ్రి కొడుకుని హీనునిగా కానివానిగా నిరాదరించిన ఈ నిర్దయుడే కదమ్మా నా కన్న తండ్రి. కట్టుకున్న భార్య దిక్కు లేక, ధైర్యం లేక, దీనగా చావలేక బ్రతికి ఉంటే అది గమనించని ఈ పాషాణ హృదయుడే కదమ్మా నా కన్న తండ్రి. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడమ్మా? ఏమైపోయాడమ్మా? ఒక్కసారి కుమారాన్ని నోరేలా పిలువనే లేదేమమ్మా? నా అర్ధ సోదరుడితో సమానంగా నన్ను అదరించనే లేదేమమ్మా? నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువైనా దైవమైనా నీవే. కళ్ళున్నా చూడలేని, చెవులున్నా వినలేని ఈ అధికార బధిరాంతులు, ఈ దయా అమ్మా
ఎంత పని చేయించావు నాయన. ఈ ఆడది తన కళ్ళ ముందే తన భర్త అవమానింపబడుతుంటే భరించలేదు. విధి వంచితనే ఇంతకాలం వారి సేవకు నోచుకోకపోయినా నా ఆరాధన ఆవేదన అంతా నా స్వామి కోసమేనయ్యా. ధర్మ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మన్నించండి ప్రభు. కాదు ధర్మ, మన్నించవలసింది మీరు. మందభాగ్యుడను. నా జీవితంలో పోగొట్టుకున్న పెన్నిధులేమిటో నేనిప్పుడు తెలుసుకోగలిగాను. భర్తృవంచితమైన బిడ్డనింత వీర విక్రమునిగా, మగటిమిగల మౌరినిగా రూపొందిన త్యాగమయ్యి నా నిర్లక్ష్యాన్ని నీవు సరిదిద్దావు. అర్ధాంగిగా నా బాధ్యత నిర్వర్తించావు. అశోక, ఈ మగధను ముప్పిరిగుంటున్న మహాపదను బాపి నా తనయుడవనిపించు. ఆ మాళ్వ రుద్రుడి ఆగడాలను అరికట్టి నీ శౌర్య పటిమను ప్రకటించు. ఇక నీవే ఈ మగధ మహాసామ్రాజ్య సైనిక శాసకుడవు. మంత్రివర్య, సామ్రాజ్య పరిరక్షణ దీక్షాబద్ధమై ఆర్య ఆచార్య చాణక్య వరప్రసాదితమై నీ ప్రపితామహుడు మౌర్య చంద్రగుప్తుని కరదీపికయై అరివీర భయంకరమైన ఈ కరాళ కార్తికేయ కరవాలం స్వీకరించు. కుమార, ఒక్కసారి వర నుండి వెలువడిన ఈ కార్తికేయ ఖడ్గం నూరుగురు శాస్త్రవుల రుధిరం చవిచూడనిదే తిరిగి వరలో ఇమడకూడదని ఆర్య చాణక్యుల ఆన. అది సాధించగలిగిన దిట్టే ఈ మగధకు వారసు. నా వారసత్వం నిరూపిస్తాను. ఆర్య చాణక్యుల ఆన అక్షర సత్యం చేస్తాను. అమ్మా, వీరకుమార, పేట్రేగిన ఎనుబోతుపై ప్రతీకారమే మా శాసనం. సర్వసేన సన్నద్ధులై వెళ్ళండి. విజయీ భవ. మౌర్యుడను, నాకు నేనే తోడు. ఆ మానవ రుద్రునికి సరిజోడు. జయ హో జయ మగధం. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే